Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో మృగశిర కార్తె పురస్కరించుకుని చేప ప్రసాదం పంపిణీ అత్యంత వైభవంగా కొనసాగుతుంది. దేశ నలుమూలల నుండి తరలివచ్చే భక్తుల కోసం దాదాపు 3 లక్షల మందికి సరిపడా చేప ప్రసాదాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం, పోలీస్, జీహెచ్ఎంసీ, ఫిషరీస్ సహా మొత్తం 14 శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఫిషరీస్ చైర్మన్ దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే పోలీస్ శాఖ ఇతర సంబంధిత అధికారులు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు. సో దానికి సంబంధించిన మరికొన్ని అంశాలు తెలుసుకుందాం. మనతో పాటు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఉన్నారు. అలా చెప్పండి, ఎట్లా ఈసారి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఎంతమంది వచ్చినట్టు అంచనా? ఇప్పటికైతే 57,000 పైచిలకు టోకన్లు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా అటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, యూపీ, ఢిల్లీ ఏ రాష్ట్రం పేరు చెప్పినా ప్రతి రాష్ట్రం నుంచి ఉన్నారు. ఇక్కడ ఒక నమ్మకం, విశ్వాసం 189 సంవత్సరాల భక్తి సోదరుల యొక్క ఈ సేవా కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు మర్చిపోకుండా ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. 150,000 పైచులకు కొరమి చేప పిల్లల్ని భక్తుల కుటుంబం చెప్పడం జరిగింది. 3 లక్షల మంది సరిపడంత చేప పదాన్ని సిద్ధించని చెప్పి ఎక్కడ కూడా ఇసుమంతైనా కూడా సమస్య లేకుండా, సమస్య రాకుండా 14 విభాగాల అధికారుల సిబ్బందితో గత 2 వారాలుగా పూర్తి విశ్వాసంతో, పూర్తి నమ్మకంతో ఈ కార్యక్రమం చేపట్టాము. ఈరోజు సాయంత్రం 8:45 ప్రాంతంలో ప్రారంభమైన ఈ కార్యక్రమం రేపు సాయంత్రం 9 వరకు కొనసాగుతుంది. ఎక్కడ కూడా మొదటి వ్యక్తి నుంచి చివరి వ్యక్తి వరకు చేప మందు ప్రసాదాన్ని ఇచ్చి తీరుతాము. ఎక్కడ కూడా ఎటు సమస్య రాకుండా చూసుకుంటాము. ఎన్ని విభాగాల అధికారులు సమన్వయంతో కొనసాగుతుంది? మీరు ఇప్పటికే ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా ఎంతమంది పాల్గొన్నారు? ఫిషరీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా 227 మంది మొత్తం సిబ్బంది వచ్చారు. అదేవిధంగా కొన్ని ఎన్జిఓస్ కూడా దాదాపు 500 నుంచి 600 మంది వాళ్ళు వాలంటీర్ రావడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడ లేని ఇబ్బంది అంటే గతంలో కూడా కొన్ని ఇబ్బంది అయిన వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకొని 16 ఉన్న క్యూ లైన్ని 30 చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎవరికి కూడా ఏ విషయమంతా కూడా సమస్య రాకుండా పకడ్బందీగా ప్రత్యేకమైన ఏర్పాటు చేశాము. ఇంకా ఈ రోజు అంటే గత 15 సంవత్సరాల కింద సాయంత్రం పూట వచ్చే ఈ సమయం మళ్ళీ ఇప్పుడు రావడం జరిగింది. కాబట్టి కొంచెం ప్రత్యేకమైన లైటింగ్ కానివ్వండి, అదేవిధంగా అది ఎండాకాలం కాబట్టి మన క్యూ లైన్లో కూడా ఇబ్బంది పడకుండా మన కూలర్లు ఏర్పడడం జరిగింది. ఇంకా ఆహార సదుపాయాలు, ఇంకా వసతులు, ఎందుకంటే రాష్ట్రంలో వస్తున్న ప్రతి ఒక్కరికి అతిథి దేవో భవ అన్న మాటని విధంగా ఎవరు వచ్చారో హైదరాబాద్ నగరం వాసులు మెహమాన్ నవాజ్ అన్న కాబట్టి ఆ విధాన్ని పాటించి ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా చేసుకుంటున్నాం. లాస్ట్ టైం కూడా డిమాండ్ చేసినారు బత్తని సోదరుల సేవాక్రమం గుర్తింపుగా. మరోసారి మీరు ఆ విషయాన్ని చెప్పినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా నా ఒక అంటే ఉద్దేశం కాదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా 2-3 సార్లు ప్రతిపాదించే విషయంలో కూడా కావాలని కేంద్ర ప్రభుత్వం ఒక వారి యొక్క అంటారు కదా ముసలి కన్నీరు, అదేవిధంగా సీతా కన్ను చూపిస్తున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే బత్తిని కుటుంబానికి పద్మశ్రీ, పద్మభూషణ్ ఇచ్చే విధంగా పూర్తిగా మద్దతు తెలుపుతాము. ఇచ్చే వరకు మేము ఆగేది లేదు. ఎందుకంటే బత్తిని వారి కుటుంబం ఒకటి కాదు, 100 ఏళ్ళు కాదు, 189 సంవత్సరాల ఒక జీవితకాల ఒక వ్యవస్థని కాపాడుకుంటూ కుటుంబం నుంచి కాపాడుకుంటూ ధీరన్న గౌడ్, శివరామ్ గౌడ్, శంకర్ గౌడ్, గౌరీశంకర్ గౌడ్, అరుణాథ్ గౌడ్ వీళ్ళందరూ కూడా తరతరాలుగా వస్తుంది ఆచారం. అంటే ఈ ఆచారాలను కాపాడుకుంటూ ఎలాంటి అదే డబ్బుతో ఆశించకుండా వారి యొక్క సేవతోని మా వల్ల, మా కుటుంబం వల్ల, మా బత్తిని కుటుంబం వల్ల వీరు సేవ జరగాల ఉద్దేశంతో వాళ్ళు ఎన్నో చేస్తారు. కాబట్టి వారికి పద్మశ్రీ ఇచ్చినా, పద్మ విభూషణ్ ఇచ్చినా, పద్మభూషణ్ ఇచ్చినా కూడా చాలా తక్కువ అని చెప్పి నేను భావిస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన వెంటనే బత్తిని కుటుంబానికి పద్మశ్రీ, పద్మ విభూషణ్ ఏ పురస్కారం ఉంటుందో ఆ పురస్కారాన్ని ఆ కుటుంబానికి ఇచ్చి సగౌరవంగా తెలంగాణ ఖ్యాతిని, తెలంగాణ పేరుని, హైదరాబాద్ నగర యొక్క ప్రత్యేకతని మేము కాపాడుకుంటూ వారి సేవా కార్యక్రమానికి ఇసుమంతైన సేవ చేసే విధంగా వారికి పద్మశ్రీ వచ్చే విధంగా తోడ్పడుతూ ఉంటాము. చూడొచ్చు, మనం ఇప్పటికే పూర్తిగా ఏర్పాట్లు చేశారు. 150,000 మందికి పైగా, దాదాపు 2 లక్షల మందికి పైగా చేప మందు తీసుకునే విధంగా కూడా పూర్తిగా ఏర్పాట్లు చేసినట్లుగా కూడా చెప్తున్నారు. సంబంధించినటువంటి పూర్తిస్థాయి ఏర్పాట్లు ప్రభుత్వం, పోలీస్ శాఖ మొత్తం 14 విభాగాలకు సంబంధించినటువంటి అధికారుల సమన్వయంతో ప్రశాంతమైనటువంటి వాతావరణం, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ చేప ప్రసాద పంపిణీ కార్యక్రమం అనేది కొనసాగుతున్నట్లు కూడా చెప్తున్నారు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ పరశురామ్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్ నాంపల్లి నుండి.